వెళ్ళిపో, లేదంటే చచ్చిపోతావు. చచ్చిపోతావు. నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు, అక్కడేం చేస్తున్నారండి? ఏం లేదండి. సరే, తాతయ్యకి భోజనం వడ్డిద్దు కానీ రండి. అలాగే. వాడు చెప్తుంటే ఎవడో పిచ్చోడు అనుకున్నాం కానీ తర్వాత చూస్తే నిజంగానే ఇంటి కన్స్ట్రక్షన్లో ఏదో సీక్రెట్ ఉందనిపిస్తుంది. అసలు మీరు టాప్ వ్యూలో నుంచి ఇంటిని చూసినప్పుడు మీకు నిజంగా ఆ పామాకారం కనిపించిందా, లేక భ్రమపడ్డారా? ఐ మీన్ పర్టికులర్. లేదనిత, భ్రమ కాదు, నిజం. వాడి ఇంటిని పైనుంచి చూడమని చెప్పాడే కానీ చూస్తే పామాకారంలో కనిపిస్తుందని చెప్పలేదుగా. వాడిని చూస్తే మనిషిలానే లేడు, కాస్త కోతి పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ వాడు మనిషో జంతువో కూడా అర్థం కావట్లేదు. మీరేమీ అనుకోకపోతే ఓ విషయం అడగచ్చా? దేని గురించి? మీరు మాట్లాడుకుంటున్నది ఆ కోతిలా ఉన్న మనిషి గురించేనా? ఈ విషయం నీకెలా తెలుసు? వాడు నీకు తెలుసా? అతన్ని నేను నిన్న చూశాను. ఎక్కడ చూసావు? ఇక్కడే, మీ ఇంటి పక్కనే. అతను ఇక్కడికి వచ్చాడా? అవును. నేను నిన్న మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే ఎవరో బయట పరిగెడుతున్నట్టు అనిపించింది. వెళ్ళి చూస్తే అతను చాలా భయంకరంగా ఉన్నాడు. అతను నీకేమైనా చెప్పాడా? అతను నన్ను వెళ్ళిపోమన్న విషయం చెప్తే వీళ్ళు నన్ను పనిలోంచి తీసేస్తారేమో. అతనేదో చెప్పాడు, నాకేమీ అర్థం కాలేదు. మళ్ళీ అతను ఎటు వెళ్ళాడు? గణేష్ అటువైపు రావడం చూసి పారిపోయాడు. సరే, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామండి? నాకెందుకో ఈ విషయం మర్చిపోయి మనం హైదరాబాద్ వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. మీరన్నిటికీ ఇలాగే అంటారు, కాస్త కూడా ధైర్యం లేదు. అతను వెళ్ళి మళ్ళీ కలిస్తే మంచిదని నా ఒపీనియన్. ఏ, ఆ రహస్యాన్ని ఛేదిస్తే నిధులు దొరుకుతాయని ఆశపడుతున్నావా? నిధులు దొరుకుతాయని కాదు, ఆ రహస్యం తెలుసుకోకపోతే మన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పాడు కదా, దాని గురించే భయపడుతున్నాను. రే ప్రకాష్, రేపు మన జర్నీని క్యాన్సిల్ చేసుకుని ఆ కోతి మనిషిని కలిస్తేనే మంచిదనిపిస్తోంది. పిల్లలు వచ్చేసారా? నాన్న, మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏమిట్రా అది? మేమంతా కలిసి ఇంకో 20 days ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. మీరు చెప్పేది నిజమేనంట్రా? అవును నాన్న, ఎలాగో పిల్లలకి 15 days హాలిడేస్. ఇప్పుడు వెళ్తే సంవత్సరం దాకా తిరిగి రావడం కష్టం. అందుకే ఇంకా 20 days ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. చాలా సంతోషం.
ఒరే పిల్లలు, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ 20 సంవత్సరాలు పోగొట్టుకున్న ఆనందాన్ని ఈ 20 రోజుల్లో పొందాలి. ఏయ్, నీ పేరేంటో మాకు తెలీదు. ఎక్కడున్నావు? రా. మేము మా ఇంటిని చూసాం. ఇంటి పైకప్పు పామాకారంలో ఉంది. నీతో మాట్లాడాలి, బయటికి రా. నువ్వు చెప్పినట్టే మేము మా ఇంటి పైకప్పును చూసాం. మేము నీ మాట నమ్ముతున్నాం. ఆ ఇంటి కట్టడం వెనుక ఏదో రహస్యం ఉందని మాకు అనిపిస్తుంది. అసలు మా ఇంటి పైకప్పు పామాకారంలో ఎందుకుంది? దాని వెనుకున్న రహస్యం ఏంటి? రహస్యం ఉన్నది మీ ఇంట్లో కాదురా. మరి మీ ఇంటి పైకప్పు భాగం పాము తల ఆకారంలో ఉంది. అక్కడ నుండి దాని తోక భాగం మరో చోట అంతమవుతుంది. మీరా తోక భాగం ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తోక భాగం ఎక్కడుందో నీకు తెలుసా? అది నేనే చెప్పేస్తే మరి మీరెందుకురా? ఆ తోక భాగం ఉన్న చోట రహస్యం ఏముంది? ఈ ప్రపంచంలో ఎవ్వరూ వెలకట్టలేని సొత్తు ఉంది. సొత్తంటే ఆస్తి కాదురా, ఆయుష్. ఒకవేళ మేము ఎంత ప్రయత్నించినా ఆ రహస్యం తెలుసుకోలేకపోతే ఏమవుతుంది? ఇంకా అర్థం కాలేదా? ఆయుష్ అంటే మీ ఆయుషేరా. ఆ తోక భాగంలో దొరికే సొత్తుని మీ సొంతం చేసుకోలేకపోతే మీ ప్రాణాలు పోతాయి. వెళ్ళండి, వెళ్ళి మీ ఆయుష్ని కాపాడుకోండి. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? దీనివల్ల నీకు లాభం ఏంటి? అన్ని సమయాల్లో లాభాలు చూస్తే కుదరదురా. కొన్ని సమయాల్లో నష్టం జరగకుండా ఆపడానికైనా కొన్ని చెప్పాలిరా. నష్టమా? ఏ నష్టం జరుగుతుంది? ఎన్నిసార్లు చెప్పాలిరా? మీ ప్రాణాలు కాపాడడం కోసం ఇదంతా చెబుతున్నాను. నేనెందుకు మిమ్మల్ని కాపాడాలని మాత్రం అడక్కండి. వెళ్ళండి.
విశ్వం, ఓసారి మీ అక్కకి ఫోన్ చెయ్యి. నాగేశ్వర్ గురించి తెలుసుకోవాలంటే మీ అక్క తప్ప నాకు మరో మార్గం తెలియడం లేదు. ఫోన్ రింగ్ అవుతుంది వైదేహి, కానీ ఎవరు ఫోన్ తీయడం లేదు. దాన్ని అందరూ ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు కదా, ఇంకా అదే షాక్లో ఉందనుకుంటా. పద, ఇంటికి వెళ్దాం. అసలు ఆ కోతి మనిషి మీతో ఏం చెప్పాడో చెప్తే మీరిద్దరు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారనేది మాకు అర్థం అవుతుంది. ఆ, నీతో చెప్తే నువ్వు ఇంకా టెన్షన్ పడడం తప్పితే ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు కాస్త ఊరుకో. మేమే ఏదో ఒకటి ఆలోచించి ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తాం. అవునవును, ఆలోచించారులేండి. నువ్వు కాస్త నోరు మూస్తావా? ముందు మీ గొడవ ఆపుతారా లేదా? మీరైనా చెప్పండి, ఏం జరిగింది? మళ్ళీ మేము వెళ్ళి అతన్ని అదే టెంపుల్ దగ్గర కలిసాం. మేము ఇంటిని టాప్ వ్యూలో చూసిన సంగతి, ఆ ఇల్లు పామాకారంలో కనిపించిన సంగతి అతనికి చెప్పాం. అందుకు అతను ఏమన్నాడు? ఈ ఇంటి ఆకారంలో పాము తలభాగం ఉంటే దాని తోక భాగం ఎక్కడ ఉందట, అది ఎక్కడుందనేది కనిపెట్టమని చెప్పాడు. ఒకవేళ మనం కనిపెట్టలేకపోతే ఏం జరుగుతుందట? ముందే చెప్పాడుగా మనందరి ప్రాణాలు పోతాయని. మళ్ళీ అదే చెప్పాడు. ఆలస్యం చేయకుండా ఆ పాము తోకభాగం ఎక్కడుందో మనం వెంటనే తెలుసుకోవాలి. పోనీ ఓ పని చేస్తే ఈ ఇంటి గురించి మావయ్య గారిని అడుగుదాం. ఆయనకి ఏవైనా వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుందిగా. డెఫినెట్గా మావయ్య గారికి ఈ విషయం గురించి తెలిసుండదు. నాన్నగారికి తెలిసి ఉండదని నువ్వెలా చెప్తున్నావు? ఈ ఇంటి రహస్యం తెలుసుకోకపోతే మన ప్రాణాలకు ప్రమాదం అని కదా ఆ కోతి మనిషి చెప్పాడు. మరి మన ప్రాణాలకు ప్రమాదం అని ఆల్రెడీ మావయ్య గారికి ముందే తెలుసుంటే మనతో చెప్పుండేవారు కదా. కరెక్టే. అయినా ఈ విషయం నాన్నగారికి చెప్పకపోవడమే మంచిది, లేకపోతే ఆయన అనవసరంగా కంగారు పడతారు. ఆ, శంకర్, నాదో ఐడియా. ఈ ఊరి స్థల పురాణం కానీ ఈ చుట్టుపక్కల ఏరియా మ్యాప్ కానీ తీసుకొస్తే మనకు అందులో కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంది. ఎస్, ఈ ఐడియా బాగుంది. మనం వెంటనే ట్రై చేద్దాం. గణేష్తో చెప్పి స్థల పురాణం, ఈ ఊరు మ్యాప్ తెప్పిద్దాం. దేవకి, నువ్వా ఇలా అయిపోయావు? నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు. నన్ను అనాథం చేసేశారు. నువ్వు అనాథవు కాదక్క, నీకు మేమున్నాం. లేదు, నేను అనుకున్నదంతా సర్వనాశనం అయిపోయింది. ఏం కాలేదు దేవకి, అంతా మన చేతిలోనే ఉంది. ముందు నువ్వు కాస్త స్థిమితంగా ఉండు. అసలు నాగేశ్వరి వెళ్ళింది
నీ మీద ద్వేషంతోనో వైరాగ్యంతోనో మాత్రమే కాదు, ఆ దైవమే నాగేశ్వర్ చేత దుష్ట శిక్షణ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఏంటి నువ్వనేది? అవును, దుష్ట శక్తులను అంతమొందించి నాగాస్త్రాన్ని సంపాదించటానికే నాగేశ్వర్ వెళ్ళింది. అవునక్క, మనం గనక నాగేశ్వర్ని వెతికి పట్టుకోకపోతే మనకు చావు తప్పదు. అసలు అది ఇక మన కంటికి కనిపిస్తుందంటావా? అదెక్కడికి వెళ్ళినా మన కంట పడకుండా తప్పించుకోలేదనే నమ్మకం నాకుంది. తప్పకుండా నాగేశ్వర్ని, నాగాస్త్రాన్ని మన చేతికి తెచ్చుకుంటాం. దైవశక్తుల అంతు చూస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళు, ముందు ఫ్రెష్ అప్ అయ్యిరా. వెళ్ళు దేవకి, లే. ఎస్, ఐ గాట్ ఇట్. కొత్తకోట నుంచి బయలుదేరి స్ట్రైట్గా వెళ్తే కైలాస్ కోన. ఎస్, అంటే పాము తలభాగం మన ఇల్లు అయితే దాని తోక భాగం కైలాస కోనకు చేరుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? మన ఇంటి నుంచి వేరే ఊర్లో కూడా దారులు ఉన్నాయి కదా. ఉన్నాయి, బట్ మన ఇంటి నుంచి స్ట్రైట్గా వెళ్ళేది కైలాస కోనకు మాత్రమే. అది కాకుండా స్థల పురాణంలో మనం చదివిన దాని ప్రకారం ఒకప్పట్లో కైలాస కోన పెద్ద హోలీ ప్లేస్. అలాంటి పవిత్రమైన స్థలంలోనే నాగదేవతలకు సంబంధించిన అంశాలుంటాయి. ఇది నేను చెప్తుంది కాదు, స్థల పురాణం చెప్తోంది. అయితే వెంటనే కైలాస్ కోనకు బయలుదేరదాం. బయలుదేరొచ్చు, కానీ ఈ విషయం మనం మావయ్య గారికి చెప్పడం ఎలా? ఈ విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్నగారికి తెలియకూడదు. అవును, మనం పిల్లల్ని తీసుకుని కైలాసకోన చూడడానికి వెళ్తున్నాం చెప్తాం. గుడ్ ఐడియా. నానా, మేము ఇంకా బయలుదేరుతాం. అలాగేరా. రేయ్, అడవిని చూడటానికి బయలుదేరుతున్నారు. అక్కడ పురుగు పుట్రా ఉంటాయి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. అలాగే అలాగే నాన్న. రేయ్, లేకపోతే ఒక పని చేయండి రా, నాగేశ్వరిని తీసుకెళ్ళండి. తను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. మీ ఇష్టం నాన్న. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి, వీళ్ళు అడవిని చూడటానికి బయలుదేరుతున్నారమ్మా. అక్కడే 2-3 రోజులు ఉంటారు. పిల్లల్ని చూసుకోవటానికి నువ్వు వీళ్ళతో పాటు బయలుదేరమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తాం నాన్న. బయలుదేరండి. వస్తా నాన్న. రండి రండి. దాదా.
హే రే రే, పడిపోతారు. హే మెల్లగా రా, పడతారు, కూర్చోండి. ఏయ్ పడిపోతారు, జాగ్రత్త. నిద్రపోయారు. ఇప్పటివరకు గంతులేసి ఇప్పుడు నిద్రపోయారు. ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ ఎక్కడుంది? ఎటు వెళ్ళాలి? ఇంకో 5 కిలోమీటర్లు స్ట్రైట్గా వెళితే అక్కడ ఉంటుంది సార్. థ్యాంక్ యూ. నువ్వు పద. వెనక లగేజ్ ఉంది, పైకి తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మాకు 4 రూములు కావాలి. సారీ సార్, 3 రూములే ఉన్నాయి. సరే ఇవ్వండి. మీ పేరు సార్? శంకర్. వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఒకటే అల్లరి. 3 రూమ్లో ఉన్నాయట. పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత పే చేయమంటారు? 1000 రూపీస్. సైన్ చేయండి. ఇక్కడ రండి సార్. ఇది రూమ్ నెంబర్ 6, 45 అది. ఓకే సార్. అలాగే ఆ రూమ్లో పెట్టి. నాగేశ్వరి, నువ్వు పిల్లలు ఈ రూమ్లో ఉండండి. మనం అక్కడ ఉందాం. పిల్లలు రండి. పదండి పదండి, రూమ్లోకి వెళ్ళండి. నన్ను వదిలి వెళ్ళొద్దు అమ్మా. అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నన్ను వదిలి వెళ్ళొద్దు. దేవకి, ఎందుకు ఆ కన్నీళ్ళు? నా వాళ్ళందరూ నన్ను కాదని వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎందుకు బతకాలి? దేవకి, ఎప్పుడు పోగొట్టుకున్న దాని గురించి బాధపడకూడదు. పోగొట్టుకున్నది ఎలా రాబట్టుకోవాలా అనే దాని గురించి ఆలోచించాలి. ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా నా వాళ్ళెవరూ నన్ను క్షమించరు.
నా దగ్గరికి రారు. ఎందుకు రారు? నిన్ను కాదనుకుని వెళ్ళిన వారు మళ్ళీ నిన్ను చేరదీస్తారు. అందుకొక మార్గం ఉంది. ఎలా ఎలా వస్తారు? నాగేశ్వర్ నీ దగ్గరకొస్తే అందరూ వస్తారు. ఏంటి వైదేహి, అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను. జరగని విషయాలు చెప్పి నన్నెందుకు ఇంకా బాధపడతావు? నాగేశ్వరి నా దగ్గరికి రావడం ఏమిటి? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మనందరికీ ఓ విషయం బాగా తెలుసు. నాగేశ్వరి సెంటిమెంటల్ ఫూల్. నాగేశ్వరికి నీ మీద తాత్కాలికంగా ద్వేషం ఉండొచ్చేమో కానీ ఎప్పుడూ ఓ సాఫ్ట్ కార్నర్ ఉండనే ఉంటుంది. నాగేశ్వర్ ఎక్కడుందన్నది మనం తెలుసుకోగలిగితే తను ఎలా నీ దగ్గరికి రాకుండా ఉంటుందో నేను చూస్తాను. వైదేహి, నువ్వు చెప్పేదేది ప్రాక్టికల్గా లేదు. మా అక్క నాగేశ్వరికి విషం ఇచ్చి పెంచిన సంగతి తెలిసిన తర్వాత కూడా నాగేశ్వరి మా అక్క దగ్గరికి వస్తుందంటే ఎలా నమ్మటం? ఇది అయ్యే పని కాదు. విశ్వం, సెంటిమెంట్కున్న పవరే అది. ఇప్పుడే దేవకి ప్రాణాలకి ప్రమాదం వచ్చిందే అనుకో,